హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? స్కిప్ కానీ స్క్రోల్ కానీ చేసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసండి. కింద ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని నొక్కేసండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవరైనా దుబాయ్కి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో విషయం ఏంటంటే, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, ఇక్కడ ఏంటంటే ఎమిరేట్స్ ఐడి అని ఒకటి ఉంటుంది దుబాయ్లోని. అది మీకు నేను చూపిస్తాను. సో ఎమిరేట్స్ ఐడి అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మొత్తం మీ అన్నిటికీ కూడా లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఆధార్ కార్డు ఎలాగో సేమ్ అది ఇక్కడ అంతే ఎమిరేట్స్ ఐడి అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ప్రతిదానికి ఏంటంటే వేరే వేరే డాక్యుమెంట్స్ పెట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మన దగ్గర రేషన్ కార్డు అంటారు, ఆధార్ కార్డు అంటారు, వేరే వేరే ఏదో ఏదో మీకు డాక్యుమెంట్స్ అడుగుతాడు. ఇక్కడ ఏంటంటే ఏమి ఉండవు. ఇక్కడ ఓన్లీ ఎమిరేట్స్ ఐడి ఒకటే. దాన్ని బట్టుకెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వచ్చేయచ్చు. అంతేకాకుండా అది ప్రతిదీ లింక్ అయి ఉంటుంది దానికి. అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా దుబాయ్లో ఉన్నారు, మీకు ఏమైనా ఫైన్స్ ఉన్నాయా, అన్నీ అందులోని మొత్తం అంతా రికార్డ్ అయి ఉంటుంది. సో అదొక్కటి ఉంటే చాలు. ఎవరైనా కొత్తగా దుబాయ్కి వచ్చే వాళ్ళు ఉంటే అది లేకుండా సిమ్ ఇవ్వరు. సో ఎవరైనా దుబాయ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఏంటంటే మన ఎయిర్పోర్ట్లోనే సిమ్ ఇస్తారనమాట పాస్పోర్ట్ మీద. సో దాన్ని తీసుకొని ఒక 60 days అంతా ఇస్తారు విత్ డేటా అంతా కలిపి. సో దాన్ని తీసుకోవచ్చు మీరు. మీకు తర్వాత ఎమిరేట్స్ ఐడి వచ్చిన తర్వాత దాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ విజిట్లో వచ్చే వాళ్ళు ఉంటే మటుకు మీరు ఇండియా సిమ్నే కొంచెం మీరు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ చేయించుకొని వచ్చేయచ్చు. సో అదనమాట ఎమిరేట్స్ ఐడి ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను, చూడండి సరేనా. ఇదే అనమాట ఎమిరేట్స్ ఐడి. ఓకే. సో ఇదైతే ఇక్కడ పని చేయడానికి వచ్చే వాళ్ళకి అయితే మస్ట్ అండ్ షూర్ అది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బట్ అది ఉంటేనే సిమ్ ఇస్తారు, లేకపోతే సిమ్ ఇవ్వరు. అది లేకుండా కావాలంటే మీరు కొత్తగా దుబాయ్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసేసుకోవాలన్నమాట. సరేనా. అది ఒకవేళ అది పోయిందంటే మటుకు గట్టిగా ఫైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 450 అంత ఫైన్ ఉంటుంది. మన డబ్బుల్లో చూసుకుంటే ఒక 11,000 12,000 ఫైన్ ఉంటుంది. పోలీస్ కేసులు ఇవన్నీ పెట్టుకొని దాని తర్వాత తెచ్చుకోవాలన్నమాట. సో అది ఈరోజు విషయం. ఇంకా వేరే వేరే విషయాలన్నీ షేర్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సరేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.